మెగాస్టార్ చిరంజీవి గారు శుభలేఖ సినిమా అనుభూతిని ఇలా పంచుకున్నారు. నమస్కారం సార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో అగ్రగణ్యుడైనటువంటి శ్రీ విశ్వనాథ్ గారి సినిమాలు, వాటిలోని విశేషాలను, అలాంటి విలువలున్నటువంటి చిత్రాల యొక్క ప్రాముఖ్యతని ముందు తరాల వారికి అందజేసే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ విశ్వనాథామృతం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం మా ప్రయత్నానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ది షో సార్. మనసుకు అత్యంత ఆప్తులు అండ్ నేను మెచ్చిన దిగ్దర్శకులు విశ్వనాథ్ గారి గురించి ఇట్లా మాట్లాడే అవకాశం, ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఒక పార్టిసిపేట్ చేసే అవకాశం రావటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వారి గురించి 4 ముక్కలు చెప్పుకోవటం అంటే అది ఎట్లా ఉంటుందంటే, వారి పట్ల నాకున్న అభిమానానికి కానీ, వారి నుంచి నేను పొందిన ఎంతో ఒక సంతృప్తికి కృతజ్ఞతా భావంతో నేను తిరిగి రిసప్రికేట్ అవుతున్నాను. ఇది నాకు గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారి సినిమా అనగానే మీకు ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వనాథ్ గారి గురించి చెప్పాలి అని అంటే, శంకరాభరణానికి ముందు, శంకరాభరణం తరువాత అని మనం విశ్లేషించుకోవాలి. అండ్ వారి దర్శక ప్రతిభ గురించి మనం విశ్లేషించుకోవటం అంటే, శ్రీశ్రీ అన్న మాట ఒకటి గుర్తొస్తుంటుంది. నేనొక దుర్గం, నా మార్గం అనితర సాధ్యం అని. అట్లాగా వారి యొక్క ప్రయత్నం కానీ, వారి యొక్క మార్గం కానీ అనితర సాధ్యం అది. అండ్ ఆయనకంటే ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఆ శైలి ఎలా వచ్చింది ఏమిటి అంటే, ఆయన ఆలోచన విధానం నుంచి వచ్చిందే తప్ప ఏదో ఇంకొకళ్ళు చూస్తూ ఇంకో సినిమాలతోటి ప్రభావితం చెందో ఆయన ఏర్పరచుకున్నటువంటిది కాదు. ఆయనకి అనిపించింది నిజాయితీగా ఇది మనం ప్రజెంట్ చేస్తే జనం, ప్రజలు, ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకం, వాళ్ళ మీద విశ్వాసం, తన మీద తన నమ్మకం, ప్రేక్షకుల పట్ల విశ్వాసం, ఆయన చేత ఇలాంటి అద్భుత సినీ రాజ్యాలు వచ్చేలాగా జరిగింది. ఈ రోజున ఒక్కొక్క సినిమా గురించి విశ్లేషిస్తే మనం గంటల గంటలు మాట్లాడుకోవచ్చు అలాంటివి. అండ్ ప్రతి సినిమాల్లో కూడా సోషల్ కాజ్ అనేది ఒక పర్పస్ఫుల్ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా దానికి ఒక బాధ్యత, సామాజిక ఒక చైతన్యం తీసుకొచ్చి దానికి ఒక ఉపయోగం ఉంది. సో సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత కానివ్వండి, దానికి ఆ రకంగా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. సార్, మీ మొట్టమొదటి సినిమా శుభలేఖ డైరెక్టర్ గారితో. ఆణిముత్యాల లాంటి సినిమాలు, అద్భుతమైన 3 సినిమాలు చేశారు సార్. శుభలేఖ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు. 3 అన్ని చాలా అవార్డులు వచ్చాయి. మీకు 2 నంది అవార్డులు వచ్చాయి, 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. గురుగారు కూడా, సరే గురుగారు ఇంట్లో నందులు కుమ్మేసుకుంటూ ఉంటాయి అనుకోండి. వరకట్న దురాచారం మీద ఆయన శైలిలో ఆయన ఎక్కుపెట్టిన అస్త్రం అనుకోవచ్చు. కట్నం కోసం వేధించే మగవాళ్ళు ఉన్న ఈ సమాజంలో దానికి వ్యతిరేకంగా పోరాడే ఆడవాళ్ళకి అండగా నిలిచే ఒక నిజమైన హీరో క్యారెక్టర్ అది. అసలు మీరు గురుగారి దృష్టిలో ఎలా పడ్డారో, అసలు ఆ కథ మీకు అది ఎట్లాగా నాకు అవకాశం వచ్చింది అన్నది నాకు సుస్పష్టంగా గుర్తులేవు. కానీ అక్కడ శాస్త్రి గారని హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఒకరు ఉండేవారు. ఆయన అప్పుడు లేరు మన మధ్య. ఆయనను అల్లు అరవింద్ గారు గీతాలకు సంబంధించి ప్రశాంతి క్రియేషన్స్ అని ఒక కొత్త సంస్థను పెట్టి గురుగారితోటి ప్రారంభించడం జరిగింది. యాక్షన్ ఓరియంటెడ్ విధానంతో, వాణిజ్యపరమైన కథాంశాలతోటి, సినిమాలతోటి వెళుతున్న నాకు ఒక్కసారిగా వీరి దగ్గరికి అవకాశం రావటం అన్నది నేను గొప్ప చేంజ్గా ఫీల్ అయ్యాను. వైవిధ్యం ఉన్న క్యారెక్టర్స్ ఎలా వస్తాయంటే, అది మనం అనుకుంటే వచ్చేవి కావు. వాటిగా ఆహ్వానం రావాలి. అది వారి దగ్గర నుంచి నాకు ఆ పిలుపు రావటం అనేది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అప్పట్లో విశ్వనాథ్ గారి దగ్గర సినిమా చేయాలంటే ప్రతి వాళ్ళు ఒక టెన్షన్ లోనవుతారు, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన అన్నిట్లోనూ నిష్ణాతులు. ప్రతిదీ ఆయన నటించి, ఆయన అభినయించి మనకి చెప్తారు. అది మనం అందులో 50% చేయగలిగినా సరే ఇంకా నందులు కానివ్వండి, ఫిల్మ్ఫేర్ కానివ్వండి, మన ఇంటికి వచ్చేయడం గ్యారెంటీ. యాక్టింగ్ మేడ్ ఈజీ ఆయన దగ్గర. బట్ దానికి నిజంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన భయపెట్టేసారు, తిట్టరు, కేకేయరు, ఏంటో యాక్టింగ్ అని ఆ రకంగా అవతల వాళ్ళు కించపరచరు.
ప్రేమగా లాలిస్తారు, ముద్దుగా అనునయంగా చెప్తుంటారు. ఆయన్ని జస్ట్ చూసి మనం ఈ మిమిక్రీ అంటే ఇమిటేట్ చేయగలిగితే 50% చాలు మనం సక్సెస్ అయినట్లే. అండ్ అది నేను గ్రహించుకోవడానికి నాకు టైం పట్టింది. ముందు మాత్రం చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయాడు. ఆయన దగ్గర ఎలా చేయాలి, ఆయన ఇంత గొప్ప గొప్ప సినిమాలు చేశారు, ఆయన ఒప్పించగలనా, ఆయన దగ్గర రాణించగలనా, ఇలాంటి మీమాంసలో నేను ఉంటుండేవాడిని అనమాట. గురువు గారిని ఒక దర్శకులుగా నేను గౌరవిస్తాను, ఒక పెద్దగా నేను ఆయన అభిమానిస్తాను. కానీ అత్యంత ఆత్మీయత పంచుకునేది ఒక తండ్రి సమానమైన భావం నాకు వారి పట్ల ఉంది కాబట్టి నేను దానికి ఆ మాట ఊరికి అంటలేదు, అనుభవపూర్వకంగా ఎన్నో అనుభవించాను కాబట్టి నాకు ఆ భావం వస్తుంది. మన సంభాషణలో పోను పోను నేను పితృ సమానం ఎందుకన్నానో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి దాని తర్వాత విశ్లేషించుకుందాం. అండ్ విశ్వనాథ్ గారి గురించి ఇలా చెప్పుకోవాల్సి వస్తే నేనేంటో అలవగ్గా మాట్లాడేస్తున్నానేమో అనిపిస్తుంది, ఛాన్స్ లేకుండా. అంటే మీరు ఇంటర్వ్యూ తీసుకునే విధానం ఇదో కాదో తెలియదు, నేనేం మాట్లాడుతా అంటే ఇది ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి, వారి పట్ల నాకున్న అభిమానానికి అలవోక వస్తూనే ఉంటాయి. చెప్పాల్సిన బోల్డ్ అంత లోపల తన్నుకు వస్తున్నాయి మాటలు. నేనే రిస్ట్రైన్ అవుతున్నాను, ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అని దీని మీద. ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు మనం అప్పటి వరకు డైలాగులు అంటే కనుక కెమెరా దగ్గర నిలబడిపోయి చూడటం లేకపోతే ఇలా ఉంటుంది కదా, అలా లేదు. అక్కడ ఒక ఇంట్లో ఒక డౌరీ మీద ఒక జరుగుతుంటుంది ఫస్ట్ డే సీన్. అది నాకు వైజాగ్లో విశాఖపట్నంలో ఒక ఇంట్లో. అక్కడ నేను సర్వర్గా వాళ్ళ ఇంటికి తిరుబండారావి తీసుకుని వస్తానన్నమాట. టీ ఏర్పాటు చేసుకోవడం కోసంగా మేము వస్తాం. వచ్చినప్పుడు నా పని ఏం లేదు, ఆ ఇంట్లో మెయిన్ మెంబర్స్ కాన్వర్సేషన్ జరుగుతుంటే నేను సర్దటాలు, ఆ టీ పాట్లు తీసుకెళ్తాలు, కేక్ గీకులు బిస్కెట్ పెట్టి వాటిని సర్దటాలు, వాళ్ళ మాట ఏమో ఒక వింటూ అలాగే ఉంటూ ఉంటాను అన్నమాట. అది ఆయన ఎంత న్యాచురల్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మేము కదలికలు కానివ్వండి, మా సర్వింగ్ చేసేటువంటి మా కప్పులు వరుసలో పెట్టడం కానీ ఒక బిజినెస్. ఇది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను వస్తే కథ ఇలాంటి సినిమాలు చూసి ఎలా ఉండాలో నేర్చుకుని నాకు అక్కడ ఉపయోగపడింది. ఆయన దగ్గర ఆయన బిజినెస్ అనేది అంత బాగుంటుంది. ఏ క్యారెక్టరు ఇంట్లో సహజసిద్ధంగా ఎలాగ కదులుతూ మాట్లాడుకుంటుంటాయో, పనులు చేసుకుంటూ మాట్లాడతాయో అట్లాగే ఉంటాయి తప్ప ఏదో డ్రమటైజ్గా ఈ పక్క లెఫ్ట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ ఈ రకంగా మాట్లాడుకోవాలి అలాగ ఉండదు. అందుకనే సహజత్వం ఉట్టిపడేలాగే ఉంటుంది తప్ప ఆయన సినిమాల్లో ఎక్కడ కృతకంగా ఉండదు. డ్రామా స్టేజ్ డ్రామా లాగా ఉండదు. ఆయన దగ్గర అది నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఈగో అనేది లేనటువంటి వ్యక్తి చిరంజీవి. యాక్చువల్గా ఆ నమ్రత అనేది ఇప్పటికీ అప్పటికి నేను 20 ఏళ్ల కిందట చూసిన ఆ చిరంజీవిని ఈ చిరంజీవి గారుగా ఇప్పుడు చూసిన అదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, అదే టైప్ ఆఫ్ భక్తి, అదే టైప్ ఆఫ్ ఇది అదే అతనికి శ్రీరామరక్ష. ఎప్పుడు కూడా ఏనాడు ఒక మెగాస్టార్ లాగా ఏనాడు ప్రవర్తించలేదు. సరే, ఈ సినిమాలో చిరంజీవి గారి ఇంట్రడక్షనే ఒక గమ్మత్తుగా సరదాగా ఉంటుంది. మీరు వెయిటర్గా పేపర్లన్నీ ఒక్కొక్క రూమ్లోనే వేస్తూ ఆ క్రమంలో ఆ కుక్కను తప్పించుకోవడానికి రకరకాల భంగిమలు చేస్తూ అదొక డాన్స్లా చేయడం, అది వేరే ఒక ప్రొడ్యూసర్ దృష్టిలో పడి ఒక యాడ్ ఫిల్మ్లో మీకు హీరోగా చేసే అవకాశం రావడం. మామూలుగా ఎవరైనా సినిమా కథ ఆలోచిస్తుంటే సన్నివేశాలను బట్టి కథ, కథనం ఇవన్నీ ఉంటాయి. అండ్ గురువు గారు ఆయన ఆలోచించే విధానం మ్యూజికల్గా ఉంటుంది. ఒక కుక్కతోటి ఇంట్రడక్షన్ నాది ఉన్నప్పుడు దాన్ని చూసి భయపడినట్లుగా ఉండాలి, దాన్ని మచ్చి చేసుకోవాలి, మనం అనుకున్న పేపర్ని లోపలికి తోసేలాగా ఉండాలి. అది ఎంత లయబద్ధంగా నాట్యంగా తెలియకుండా చేశారంటే అది చాలా చక్కగా ఉంటుంది. అక్కడ అనుకుని ఊహించుకుని చేయాలి. దాని తర్వాత మ్యూజిక్ దాని మీద పెట్టారు. రిథం లేదు, రికార్డింగ్ లేదు. అక్కడ చేసినప్పుడు ఆయన్ని అర్థం చేసుకుని ఆ రకంగా చేయటం అనేది ఆయన డాన్స్ చేసి చూపించేస్తుంటారు హుషారులో. అది చూసి చూడండి, దాంట్లోంచి కాన్సిక్వెన్స్ ఇంకోటి వెళ్తుంది ఎక్కడికో. ఒక యాడ్ ఏజెన్సీ మనిషి చూసి వీడికి ఏదో వాడికి లోపల ఉన్న అంతరార్థం తెలియదు కదా, మూమెంటే చూస్తున్నాడు. వాడు చూసి వీడు డాన్సర్ లాగా ఉన్నాడే, బాగున్నాడు, నా యాడ్కి ఎందుకు ఉపయోగపడకూడదు అంటే ఎక్కడి నుంచి అది అంటాను. కేవలం ఆ ఒక్క సీన్ ని రంజిం చేయడం కోసం, ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసం చేసింది కాదు అది. ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. అందుకని ఆయన ఆలోచిస్తారు కాబట్టి మ్యూజికల్ గా అది కుదిరింది కంపోజిషన్. అలాగా పెద్దల దగ్గర నేర్చుకుంది ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది
ఒక మాలలాగా ఉండాలి. మాల ఒక ముచ్చుని తీసేస్తే పడిపోతుంది మొత్తం. అది ఒకదానికోటి. సార్, ఈ ఆల్విన్ యాడ్ మీలోనే ఒక అద్భుతమైన శాస్త్రీయ నృత్య కళాకారుణ్ణి పరిచయం చేస్తుంది. భరతనాట్యం, కథక్ ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డాన్స్ని మీరు ఎంత ఆథెంటిక్గా పర్ఫామ్ చేశారంటే ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్. అది ఆయన ఎట్లాగంటే ఒక క్యారెక్టర్కి ఆర్టిస్ట్ని బట్టి క్యారెక్టర్స్ ఎప్పుడు ఉండదు. ఆయన క్యారెక్టర్స్ బట్టి ఆర్టిస్ట్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఉండే బలాలు ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటని తీసుకుని దాన్ని బట్టి ఆ పై మెరుగులు ఉంటారు సార్, ఆ మెరుగులు, ఆ తలుపులు అవి ఎన్హాన్స్ చేస్తారు. మన ఆలోచన ఒక ఎత్తు, ఏది వాళ్ళు దాన్ని అనుకుని అది ఏదో ఒక దైవ శాసనంలాగా నేను చెయ్యాలి అనే కృషి ఉంది. 4 గంటల వరకు కథక్ డాన్స్ చేస్తాం విజయ గార్డెన్స్ లో. తెల్లారి చేస్తున్నాము, 4 దాకా చేస్తున్నాము. అప్పుడే ఎదురు విజయ హాస్పిటల్లో మా పెద్ద పాప పుట్టిందని న్యూస్ అందుకుని అవన్నీ నా వ్యక్తిగతంగా నాకు చాలా గుర్తులు సార్, నిర్మలమ్మ గారు చిరంజీవి గారి మధ్య సీన్స్, ఒక నానమ్మ మనవడి మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు సార్. నన్ను చూడాలని ఎంత ఉంటే మాత్రం సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ ఇస్తావా అంటూ ఏడ్ చేస్తారు మీరు. అవును, ఏమైపోయినారని వాడేమో అక్కడేమో ఇది అడుగుతుంటే ఆయన సాక్షరం గారు ఆయన ఏదో హడావిడిలో ఉన్నాడు, నిజమే కావాలి అనుకునే బిల్డప్ అంతా. ఇక్కడ చూస్తే జనం, రోడ్డంతా జనం, లోపలికి తీరా చూసి హాయిగా కూర్చున్నది, అందరికి దానాలు చేస్తోంది. ఎలా అనిపిస్తుంది చెప్పండి? మామూలుగా చంపేయాలనిపిస్తుంది, అప్పుడు ముద్దుగా చంపాలనిపిస్తుంది. తర్వాత సాక్షరంగారావు గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గర ఉంచి చదివించాలని సిటీకి తీసుకొచ్చినప్పుడు ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి కొన్ని అత్యద్భుతమైన డైలాగులు ఉంటాయి సార్. సమాజానికి కలెక్టర్ ఎంత అవసరమో కుమ్మరి కూడా అంతే అవసరం అంటూ చాలా చాలా కన్విన్సింగ్ గా చెప్తారు మీరు. అది యాక్చువల్గా వీడు వెళ్ళిపోతానంటాడు, అమ్మాయిని తీసుకొచ్చి చేర్పిస్తానన్నాడు కదా సాక్షరంగారావు కూతురు తీసుకొచ్చినప్పుడు. వెళ్ళిపోతానంటే ఎందుకు, నేను ఉద్యోగం ఇప్పిస్తలేను, ఎంత న్యాచురల్ గా ఉంటాయో. మామూలు మన ఇంట్లో మన బాబాయిలతో మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. అది ఎక్కువ సీనే ఉండదు, అంతే ఉంటుంది. అంతే బ్యాగ్ తీసుకుని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అది కాదురా అంటాడు, ఇంకేం మాట్లాడుకో, ఇంతే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ డైలాగ్ నుంచి, పోస్చర్ నుంచి, నడిచే దగ్గర నుంచి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ లుక్, ఏ పర్టికులర్ స్పాట్లో నీ లుక్ ఇక్కడి నుంచి అక్కడ ఉండాలి, పైనుంచి కిందకి చూడాలి అన్నది హీ స్పెసిఫైస్. సో వీ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్ అనమాట. ఆయన అబ్జర్వ్ చేసి దాన్ని, ఆ యాక్టింగ్లో నిజంగా మాకు 10% కూడా రాదు.